బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లా మామునూరులో విషాదం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ స్టూడెంట్ ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వాగ్దేవి కాలేజ్ లో వంశీవర్ణ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. యువకుడి ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా న్యూ ఇయర్ వేడుకల కోసం వంశీవర్మ స్వగ్రామం పెద్దపల్లికి వెళ్లాడు. అయితే ఓ యువతి ఫోన్ చేయడంతో 2 రోజుల క్రితం తిరిగి వచ్చాడు. పోస్ట్ మార్టం నిమిత్తం డెడ్ బాడీని ఎన్జీఎం ఆసుపత్రికి తరలించారు. వంశీవర్మ మృతిపై విచారణ జరపాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నా కాలేజ్ అయిపోయిందని బట్టలు బ్యాగులు అన్ని ఆయనకున్న సామాన్ అంతా చదువుకొని ఇంటికి రావడం జరిగింది. అయితే వచ్చిన తెల్లారి నుంచి ఆయన వ్యవసాయ పనులు వాళ్ళ తల్లిదండ్రులు చేస్తారు కాబట్టి ఆ వ్యవసాయ పనులకు వాళ్ళ తల్లిదండ్రుల పాటు ఆయనతో పొలాలకు వెళ్ళడం, నీళ్లు పెట్టడం, గడ్డి పోయడం ఇలాంటి తల్లిదండ్రులకి సహకారం చేస్తున్నారు. అయితే అదే క్రమంలో కూడా ఆదివారం నాడు కాలేజ్ నుండి ఒక అమ్మాయి ఫోన్ చేసి, రేపు మనకు కాలేజీలో మనకు ఉన్నది, నువ్వు రావాలి, ఈ 40 మంది బ్యాచ్లుగా వేసి కాలేజీ ఉంటుందట, మీరు రావాలి అన్నోళ్ళే. సరే వస్తానమ్మా అని ఇంటికాడ అమ్మ నాన్నకు చెప్పి అమ్మ నాన్నతో నొప్పించుకొని అతడు మళ్ళీ తిరిగి రావడం జరిగింది. ఎవరో దీని వెనుక అతనికి బెదిరింపు కాల్స్ అన్న రావాలి, అతన్ని ఏ విధంగా టార్చర్ చేసి ఇస్తేనే అతడు ఉరిపెట్టుకుని చచ్చే వ్యక్తి కాదు. అతడు మొండి వాడు, మాకే సమాధానాలు చెప్పేటప్పుడు మేము అతడు మాకన్నా చిన్న వయసే కానీ మాకు ఎదిరించి మాట్లాడి ఇట్లా కాదు ఇట్లా ఉండాలని చెప్పే విధానం మనిషి. ఇలా మాకు ఇంటి దగ్గర వ్యక్తి ఆయనను కోల్పోవడం మేము చాలా బాధాకరంగా ఉన్నాం.